ఎంతో రుచికరమైన మన మసాలా ఇడ్లీ రెడీ. ఇప్పుడు మనందరి కోసం మసాలా ఇడ్లీ ఎట్లా చేయాలనో తయారు చేసి చూపిస్తా. ముందుగా ఇడ్లీలను ఈ విధంగా కట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి మసాలా ఇడ్లీ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. కడాయి వేడైనాక నూనె పోసుకుందాం. 3 స్పూన్ల నూనె వేసుకున్నాక ఇందులో మనం కట్ చేసుకున్న ఇడ్లీలను ఇట్లా ఫ్రై చేసుకుందాం. నూనె వేడైంది. స్టవ్ పెద్దగా పెట్టినాం కాబట్టి నూనె వేడైపోయింది. ఇప్పుడు కొంచెం స్టవ్ చిన్నగా పెట్టేసి మనం కట్ చేసుకున్న ఇడ్లీలను ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. మనం ఫ్రై చేసిన ఇడ్లీలను ఒక కాలు ప్లేట్లకు తీసుకున్నాం. ఇడ్లీలు జర ప్లేట్లో తీసుకున్నాం. ఇడ్లీ ఫ్రై చేసుకున్న కడాయిల్ని కొంచెం మళ్ళీ పోపు చేసుకోవడానికి కొంచెం 1 స్పూన్ నూనె వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకుంటేనే తొందరగా నూనెలో ఫ్రై అవుతాయి. చిటికెడు పసుపు, ఇదంతా ఒకసారి కలుపుకున్నాను. ఒక చిన్న ఎల్లిపాయ పొట్టు తీసింది, దీన్ని చిన్నగా ఇట్లా చిన్నగా ముక్కలు లెక్క కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులో కొంచెం ఉల్లిగడ్డలు నూనెలా ఫ్రై అయినాక ఒక ఎల్లిపాయ పొట్టు తీసుకొని వేసుకున్నాను. టేస్ట్ ఎక్కువ ఉంటుంది, రుచి ఉంటుంది బాగా ఎల్లిపాయ వేసి. ఉల్లిగడ్డలు ఎర్రగా కావాలి. ఉల్లిగడ్డలు ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఇడ్లీ ముక్కల్ని వేసుకున్నాను. ఇందులో వేసుకొని ఒకసారి ఇట్లా కలిపి చిన్నగా అనాలి, ఎందుకంటే మళ్ళీ ఇడ్లీలు పీస్ అవుతాయి ముక్కలు. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, ఇడ్లీలల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఆల్రెడీ కొంచెం వేస్తున్నా. కొంచెం ఉప్పు, కొంచెం ఇడ్లీలలో ఆల్రెడీ వేసి పెట్టుకుంటాం కాబట్టి ఇలా కొంచెం వేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తాన్ని కలపాలి. కారం అంతా ఈ ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి.
ఇవన్నీ నూనెలో ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పొడి, ఉత్తి ధనియాల పొడి ఇట్లా పైన జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాను. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసినాక ఇప్పుడు ఈ కడాయిలు అవి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను.